ప్రతి పురుషుడి వెనక స్త్రీ ఉంటుంది అన్నదానికి మన శాస్త్రాలే ప్రమాణం తల్లి, ఏవో కాదు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇవాళ ఈ కథకు ఆ అమ్మ బాధకు అంటే అమ్మ ఆవేశానికి ఏది మూలమో చెప్తాను. ఈయన కోపానికి రాగానే అమ్మవారు ఏమనుకుంటుందంటే, శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఆరంభంలో చెప్తాడు, శివశక్త్యాయుక్త యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవ నఖలు కుశల స్పందితుమపి అని అంటాడు. శక్తి యొక్క తోడు లేకపోతే పురుషుడు కదలడానికే శక్తి లేదంటే నువ్వు ఏందయ్యా నా మీద కోపానికి వస్తున్నావు అన్న ఉద్దేశ్యం మనస్సులో పెట్టుకున్న ఆ అమ్మ, ఇది ఆ శివుడేమో ఆ రకంగా చెప్పి ఇక నారదుడు వెళ్ళిపోతాడు. కళ్ళు అలా ఆ అమ్మ ఏదో చెప్తూ ఉంటే దాన్ని చూసి కళ్ళు అలా వేసుకుంటాడు. ఒకసారి మూసుకోగానే ఒకసారిగా ఆ కళ్ళు మూసుకున్న శివుడికి ఎదురుగా ఒక భయంకరమైనటువంటి శబ్దాలు, శంఖనాదము, ఒక రకమైనటువంటి ఇది వినొస్తుంటుంది. అంటే శ్లోకాలు చెప్పుడు కాకుండా కథ తీసుకునేసరికి ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నటువంటి కైలాస పర్వతం మీద ఏమిటి అని ఆ పరమేశ్వరుడు మెల్లగా మూసిన కళ్ళను అలా తెరుస్తూ ఉంటాడు. తెరుస్తూ ఉంటే అమ్మ పార్వతి తెలుపు, కైలాసం తెలుపు. కానీ ఈయన కళ్ళు అప్పటి వరకు మొత్తం స్వచ్ఛమైన ప్రదేశం అంతా కూడా ఈయన కళ్ళు తెరుస్తుంటే నల్లగా భయంకరంగా అలా కనపడుతూ అలా చూస్తూ ఉంటే ఏముంది, ఎదురుగా ఒక భీకరమైనటువంటి ఆకారము, భయంకరమైనటువంటి ఆకారము మొత్తం కళ్ళు తెరిసరికి ఈయనకు ఎదురుగా కనపడింది. కపాలాలు ధరించినటువంటి, జుట్టు విరబోసుకొని, నాలుక తెరిచి, అగ్నిగోళము లాంటి కళ్ళు పెట్టుకొని, చేతిలో తెగిన శిరస్సు పట్టుకొని ఆ కాళీశక్తి, పరాశక్తి ఆ ముందు భయంకరంగా కనపడిపోయింది. అమ్మ నా మీద కోపానికి వస్తావా అన్న ఆవేశంతో ఇవన్నీ పోయాయి. ఇక ఏమిటి, ఆయన భర్త, తాను భార్య పోయింది. ఓహో నాపై కోపం వస్తున్నావు అన్న, అంటే రెండు రకాలు, తల్లిగారింటికి వెళ్ళలేకపోతున్నాను అన్న ఒక వేదన స్త్రీమూర్తిగా, ఒకటి తనపై కోపానికి వస్తున్నాడు శివుడు అన్న భావనతో ఒక్కసారి ఆ ఉగ్రరూపం ఎదురుగా కనపడేసరికి ఈయన శివుడు భయకంపితుడైపోతాడు, వణికిపోతాడు. దాన్ని చూసి తాను శివుడన్న విషయం కూడా మర్చిపోతాడు.